ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోన్ మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానం, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దెల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యం. బబులోను దేశంలో దానియేలు బానిసగా ఉన్నటువంటి పరిస్థితులలో దేవాది దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప ద్వారా దానియేలు బానిసగా ఉన్న బబులోను దేశములో అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ దానియేలు యొక్క శత్రువులు చూసి వారవలేక ఏ విధము చేతనైనను దానియేలును సంహరించాలి అనేటువంటి పన్నాగముతో రాజు దగ్గరికి వెళ్ళి దానియేలును సింహాల బోలులో పడివేయవలెననే దురుద్దేశముతో రాజుతో, రాజా, ఈ దేశంలో ఎవరైనాను ఏ దేవుని పేరట నేను ప్రార్థన చేస్తే అట్టివారు సింహాల బోనులో పడవేయబడినట్లుగా ఆజ్ఞ జారీ చేయమని రాజు యొద్ద నుండి ఆజ్ఞ తీసుకొని వస్తారు. అప్పుడు దానియేలు ఆ యొక్క ఏ దేవుని పేరటనైనను ప్రార్థన చేస్తే అట్టివారు సింహాల బోనులో పడవేయబడతారు అనేటువంటి శాసనం జారీ చేయబడి ఆ యొక్క దేశమందంతట కూడా ప్రకటించబడినప్పటికీ కూడా ఇట్టి శాసనము జారీ చేయబడినని దానియేలు తెలుసుకొన్నను తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యథాప్రకారముగా దినమునకు ముమ్మారు దానియేలు ప్రార్థన చేయుచూ వస్తూ ఉన్నాడు. ఆ విధముగా దానియేలుకు విరోధముగా దానియేలు యొక్క శత్రువులు సింహాల బోను అనేటువంటి ఆయుధమును దానియేలుకు విరోధంగా రూపించి ఉన్నారు. అయితే దానియేలు ప్రాణాలైనా కోల్పోవటానికి ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన మానడానికి ఇష్టపడలేదు. దానియేలు ఆ విధముగా ప్రార్థన చేయుచున్నప్పుడు దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడవేయబడినప్పుడు దేవాది దేవుడు దానియేలు పక్షంగా నిలబడి దానియేలుకు విరోధంగా రూపించబడిన ఆ సింహాల నోళ్లను దేవుడు మోయించి దానియేలుకు ఎటువంటి హాని కలగకుండా క్షేమంగా సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎవరైతే దానియేలుకు విరోధంగా సింహాల బోనును రూపించి ఉన్నారో అదే సింహాల బోనులో వారు పడద్రోయబడి సంహరించబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ దైనందిన జీవితంలో నీకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉన్నట్లుగా ఆయన సన్నిధానములో నీతిమంతులముగా యేసు రక్తములో కడగబడినటువంటి ఆయన ప్రజలముగా మనము జీవించుచూ ఉన్నప్పుడు, పరిశుద్ధులైనటువంటి ప్రజలుగా ఆయన సన్నిధానములో మనం జీవించుచున్నప్పుడు నిశ్చయముగా ఆయన మనకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును నిర్మూలపరిచి ఆయన మన పక్షముగా యుద్ధము చేసి మనకు జయము అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆ రీతిగా నిశ్చయముగా దేవుడు మన జీవితాలలో మనకి విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని నిర్మూలపరిచి మనకు జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభువా, అయ్యా ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న
ప్రతి ఆయుధాన్ని నిర్మూలపరిచి నిశ్చయంగా వారికి జయము, ఘనత, ఉన్నతమైన కృప అనుగ్రహించుమని యేసు నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండి మిమ్ములను బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.